స్వార్థపరులైన స్నేహితులు కథ. ఒక అడవిలో ఒక ఆడనక్క ఉండేది. దానికి ఎందరో స్నేహితులు. రకరకాల జంతువులు తనతో స్నేహం చేస్తున్నందుకు దానికి గర్వం కూడా. ఒకరోజు అది ఒక స్నేహితురాల్ని కలుసుకోవడానికి వెళుతూ ఉంది. దూరంగా కుక్కల అరుపులు వినిపించాయి. అది భయపడిపోయింది. కుక్కలు వేగంగా పరిగెత్తుతాయి. తాను తప్పించుకోలేదు. అవి దగ్గరకు వస్తున్నాయి కూడా. నక్క ఆలోచించింది. దగ్గరలో ఉన్న గుర్రం ఇంటికి పరిగెత్తింది. మిత్రమా, నీవు నాకు మంచి స్నేహితుడివి. కుక్కలు నా వెంట పడుతున్నాయి. నన్ను వీపు మీద ఎక్కించుకొని వేగంగా తీసుకొని వెళ్ళు అంది గుర్రంతో. అది, క్షమించు, నాకు చాలా పని ఉంది. పని పూర్తి కాకపోతే యజమానికి కోపం వస్తుంది అని గుర్రం మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నక్క స్తబ్దురాలైంది. ఏం చేయాలి అనుకుంది. అప్పుడే దానికి మరో స్నేహితుడు ఎద్దు కనిపించింది. మిత్రమా, మంచి మిత్రుడివి, నన్ను కుక్కల బారి నుండి రక్షించు అని అడిగింది. ఒక మిత్రుణ్ణి కలుసుకోవాలి, ఆలస్యం అవుతూ ఉంది అంటూ వెళ్ళిపోయింది ఎద్దు. నక్క అలాగే మేకను, కోడి దూడను, పందిని, గాడిదను సహాయం అడిగింది. అన్నీ ఏవేవో వంకలు చెప్పాయి. అవేవి దాన్ని కుక్కల బారి నుండి రక్షించే ప్రయత్నం చేయలేదు. నేనెంత తెలివి తక్కువ దాన్ని, ఇవేవి నిజమైన స్నేహితులు కావు, అన్నీ స్వార్థపరులే, నా తోవ నేను చూసుకోవలసింది అనుకున్న నక్క శక్తి కొద్దీ పరిగెత్తింది. మిత్రులారా, మనకు జీవితంలో చాలా గొప్ప గొప్ప మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి స్నేహితులు ఉన్నంతకాలం మనకు ఏమీ కాదు. కానీ అన్ని వేళలా మనకు స్నేహితులు సహాయపడగలరని ఆలోచించడం కూడా, అనుకోవడం కూడా మన యొక్క మూర్ఖత్వం. ఒక్కొక్కసారి స్నేహితులు సహాయపడాలని అనుకున్నా వారికి అవకాశం రాకపోవచ్చు. కాబట్టి మనకు మన యొక్క స్వశక్తి పైన నమ్మకం ఎప్పటికి కూడా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి చక్కటి కథలు విని నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా జీవించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.